బ్యాక్ ఏపీ లిక్కర్ స్కామ్ లో బయటపడ్డ మరో అక్రమం. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. లిక్కర్ డిపోల నుంచి ప్రభుత్వ అవుట్లెట్లకు లిక్కర్ సరఫరా చేశారు. ఈ సరఫరా కోసం టెండర్లలో అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ కేటాయించారు. అక్టోబర్ 2021 నుంచి మార్చి 2024 వరకు 349 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకున్నట్లు గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో అక్రమం బయటపడింది. పూర్తి అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంటే మరోవైపు ఈడీ కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో మరొక కొత్త వ్యవహారం, మరొక అక్రమం బయటపడిందని మనం భావించాల్సి ఉంటుంది. లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ లో అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా లిక్కర్ డిపోల నుండి ప్రభుత్వం అవుట్లెట్లకు లిక్కర్ సరఫరా చేస్తుంది. సరఫరా కోసం టెండర్లలో అక్రమాలు జరిగినట్లు కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఢిల్లీకి చెందినటువంటి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ల కేటాయింపు వెనుక భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనేటువంటి అంశాన్ని తాజాగా విచారణలో కూడా బయటపడినటువంటి సందర్భం. దాదాపు 20% అధిక రేట్లు వేసిన ఆ సంస్థకు కాంట్రాక్ట్ కేటాయించినట్లు కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ కేసులో కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా ఈడీ బయటకు తీస్తుంది. ఇందులో అక్రమాలన్నింటినీ కూడా బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్టోబర్ 2021 నుంచి మార్చి 2024 వరకు 349 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి తీసుకున్నట్లు గుర్తించారు. వారికి కూడా నోటీసులు జారీ చేసి త్వరలో విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక